ఈ తాటిపండుతో చాలా రకాల వంటకాలు అయితే తయారు చేసుకోవచ్చండి. ఈ వీడియోలో నేనైతే తాటిపండుతో బూరెలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఇంకా తాటిపండులో ఉన్న గుజ్జు మొత్తం కూడా అలా క్యారెట్ తురుము దాంతో అలా సపరేట్ చేసుకోవాలన్నమాట. గుజ్జు మొత్తం కూడా 1 కప్ వరకు వచ్చిందనమాట. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి గుజ్జు మొత్తం వేసుకుని 1 కప్పు గుజ్జుకి 1 కప్పు వరకు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. తాటిపండు కొంచెం తీపిగానే ఉంటుంది కాబట్టి మనం 3/4 కప్పు నుంచి కప్పు వరకు తీపిని చూసుకుని అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఒక్కొక్క తాటిపండు బాగా తీపిగా ఉంటే 3/4 కప్పు వరకు బెల్లం వేసుకుంటే సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ బెల్లం మొత్తం కరిగిన తర్వాత అందులోకి ఇంకా 1 కప్పు గుజ్జుకి కప్పున్నర వరకు బియ్య పిండిని కూడా యాడ్ చేసుకుని అలా బాగా గట్టిగా కలుపుకోవాలి. మరీ గట్టిగా కాదు, మరీ సాఫ్ట్గా కాదు. బూరెల పిండి ఎలా కలుపుకుంటామో సేమ్ అలా కలుపుకొని ఉంచుకుని ఒక 15 మినిట్స్ పాటు పక్కన వదిలేయాలి. ఇంక ఈ లోపల స్టవ్ ఆన్ చేసుకుని డీప్ ఫ్రైడ్కి సరిపడగా ఆయిల్ పోసుకుని ఆయిల్ వేడైన తర్వాత అలా ఒక పాలిథిన్ కవర్ తీసుకుని మరీ పల్స్గా కాకుండా మరీ మందంగా కాకుండా అలా మీడియం సైజులో ఒత్తుకుని ఆయిల్లోకి వేసేసుకోవడమే. ఆయిల్లో మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని ఎక్కువసేపు వేయించుకోవాలండి. తాటిబూరలు మెయిన్ స్లో ఫ్లేమ్లో ఉంచుకొని స్లోగా వేయించుకోవాలి. ఇంకా క్లియర్గా తాటిపండు గురించి అలాగే తాటిపండుతో ఇంకేం వంటకాలు చేసుకోవచ్చు, అలాగే తాటిపండులో ఉండే ఉపయోగాలు కూడా అన్నీ కూడా నేను ఫుల్ వీడియోలో అయితే క్లియర్గా చేశానండి. సో ఆ వీడియో లింక్ అయితే నేను కింద ట్యాగ్ చేస్తాను, ఒక్కసారి చెక్ చేసేయండి. సో ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి, నచ్చితే ఒక లైక్.